వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేస్తూ తెలంగాణ సర్కార్ తొలి విడత రుణమాఫీని విడుదల చేసింది. ₹1,00,000 వరకు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సుమారు 11.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,000 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. నిధులు విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం తెలంగాణ సర్కారుపై విమర్శలు చేస్తున్నాయి. అబద్ధాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అవే అబద్ధాలతో పాలన సాగిస్తుందని బీఆర్ఎస్ అంటుంది. రైతు భరోసా ఎగ్గొట్టి 6,000 కోట్లతో రుణమాఫీ చేస్తామనడం విడ్డూరమంటూ విమర్శలు చేస్తుంది. ఇది రైతులకు భరోసా ఇచ్చే ప్రభుత్వం కాదని బాకీ పడ్డ ప్రభుత్వం అంటుంది. రుణమాఫీతో రేవంత్ సర్కార్ రైతు భరోసా కల్పించిందా లేక పూర్తిగా రుణమాఫీ చేయకుండా నమ్మకాన్ని కోల్పోయిందా? ఇదే అంశాన్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు మొదటి విడత రుణమాఫీ చేసింది. మరో 2 విడతల్లో రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తక్కెలపల్లి రవీంద్రరావు గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా రవీంద్రరావు గారు నమస్తే అండి. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతులకు రుణమాఫీ చేసింది, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి అంటుంది. మరి మీరేమంటారు? అంటే రుణమాఫీ చేస్తామని వారు హామీ ఇచ్చారు 2 లక్షల వరకు. అది కూడా ఎన్నికలు ఫలితం వచ్చిన తర్వాత డిసెంబర్ 9 నుంచే మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి కూడా మాటిచ్చారు. తప్ప 7 నెలలు పైన దాటింది. అంటే అప్పుడు ఎన్నికల కోడ్ అంటూ కూడా ఏదో చెప్పారు కదా. అదే వారు డిసెంబర్ 9 అన్నారు. వెంటనే సరే వెనకో ముందో వేస్తున్నారు, పర్లేదు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ₹1,00,000 రుణమాఫీకి కేవలం 6,000 కోట్లు ఏంటి? వాస్తవం చాలా పెద్ద మొత్తంలో ఉండాలి. మరి 39,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఖర్చు అవుతాయని వారే అనేక దఫాలుగా మాట్లాడిన వాళ్ళు 31,000 కోట్లకు ఎందుకు వచ్చారు? 8,000 కోట్ల రూపాయలు ఎందుకు తగ్గినాయి అంటే రైతులను ఆ అర్హులను గుర్తించడంలో కొన్ని కండిషన్స్ అప్లై చేయడంతో చాలా మంది రైతులకి అన్యాయం జరగబోతుందనేది మాత్రం వాస్తవం. ఇక్కడ రెన్యువల్ చేసిన రైతులని మినహాయించడం అనేది జనరల్గా బ్యాంకులు ఏం చేస్తాయంటే 1 సంవత్సరం కాగానే రెన్యువల్ చేయించుకుంటాయి. మీరు అప్పేం కట్టాల్సిన అవసరం లేదు, కాకపోతే రెన్యువల్ పత్రంపై సంతకం పెట్టండి అని బ్యాంక్ అధికారులు రైతుల వద్దకు వచ్చి సంతకాలు తీసుకుంటుంటారు. ఆ రెన్యువల్ చేసిన రైతులకి ఇవ్వకపోవడం అనేది ఒకటి విషయం. రెండోది ఏంటి, ఈ రేషన్ కార్డులు ఉండాలి, అది జరగడంతో అదొక ఇబ్బందికరం ఉంది. చాలా వరకు మందికి రైతులకు రేషన్ కార్డు అనేది లేదు. రేషన్ కార్డు అనేది ఏ రకంగా చూసినా కూడా ప్రామాణికంగా తీసుకోవడం అనేది సరి అయింది కాదనేది. తర్వాత గ్రూప్ లోన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇబ్బందికరంగా ఉంది, అది కూడా ఎలిమినేట్ చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటి, మార్ట్గేజ్ లోన్స్. చాలా మంది రైతులు ఏంటంటే క్రాప్ లోన్స్కే పరిమితం అని మీరు అంటున్నారు. క్రాప్ లోన్స్ చాలా తక్కువగా వస్తాయి, కానీ భూముల ధరలు బాగున్న చోట రైతులు వారి అవసరాల కోసం కొద్దిగా ఎక్కువ అప్పు తీసుకోవడం కోసం మార్ట్గేజ్ లోన్ చేస్తారు. మార్ట్గేజ్ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లికబుల్ కాదని చెప్పని అంటున్నారు. ఇట్లా అనేక రకములైనటువంటి కండిషన్స్ పెట్టి రైతులని అర్హుల జాబితాల నుంచి తొలగించడం అనేది సరైనది కాదు. మీరు ఏకపక్షంగా చెప్పారు 2 లక్షల రూపాయలు. తర్వాత ఇంకేమంటున్నారు, 2 లక్షల పైన ఉన్న వారి గురించి మేము పట్టించుకోము, 2 లక్షల లోపల ఉన్న వారికి ఇస్తామని. అది కూడా సరైనది కాదు. అది 2 కానీ 4 కానీ 5 కానీ 10 కానీ డబ్బు ఎంతున్నా కానీ రైతుకి మీరు 2 లక్షల రూపాయలు అనేది ఇవ్వాలి. రిమైనింగ్ అమౌంట్ అనేది రైతు కట్టుకుంటాడు. కానీ మీరు ఇచ్చిన హామీ మేరకి వారి అకౌంట్లో జమ చేయాలి. కానీ రవీంద్ర గారు ఇప్పుడు అదే చెప్పారు కదా, దాదాపుగా 2 లక్షల పైన ఎంత ఉన్నా రైతులు కట్టుకోవాలి, 2 లక్షల రూపాయలు మేము చేస్తామని చెప్పారు కదా. వారు కూడా చెప్తున్నారు కదా 2 లక్షల పైన చెల్లించుకోవాలంటున్నారు. అవును, వారు చెల్లించుకోవడం ముచ్చట కాదు, మీరు జమ చేయాలని. చెల్లించుకుంటేనే మేము ఇస్తామనేది కాదు.
3 లక్షల రూపాయలు ఉన్నాయి, మీరు 1,00,000 కట్టండి, 1,00,000 కడితే మేము 2 లక్షలు జమ చేస్తాం అనేది కరెక్ట్ గా. 3 లక్షలు ఉన్న రైతుకు మీరు 2 లక్షలు జమ చేయాలి. 1,00,000 రూపాయల రైతు నిదానంగా చెల్లించుకుంటాడు. కానీ ఇప్పుడు మీరు చెల్లించాలని ఇక్కడ వ్యవసాయ అధికారులు చెప్తున్నారు, బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. మీరు మిగతా సొమ్ము చెల్లిస్తేనే ఈ 2 లక్షలు మీ అకౌంట్ లో పడతాయని చెప్తున్నారు. ఇది రైతుల మీద ఒత్తిడి అనేది ఏర్పడుతున్నది. ఈ రకమైన రకరకాల నిబంధనలతోటి మీరు వేల కోట్ల రూపాయలు తగ్గించుకోవడం కోసం లక్షలాది మంది రైతుల యొక్క ఆ రుణమాఫీని మీరు ఇక్కడ ఎలిమినేషన్ కింద తీసుకోవడం అనేది సరైనదిగా. ఈ రైతులకి ఈ రకంగా అన్యాయం చేయడాన్ని సరిదిద్దుకోవాలి. మిమ్మల్ని నమ్మి రైతులు ఓట్లు వేసినప్పుడు రైతులకు ఇచ్చే ఏదైతే అవకాశం ఉందో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఇంకా రైతు భరోసా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలే. రైతులకు ఇచ్చిన హామీలో రైతు బంధునే కంటిన్యూ అవుతున్నది, రైతు భరోసా ఇవ్వలే, కౌలు రైతులు ఇవ్వలే. కౌలు రైతులు అనేది ఎవరు అనేది మీరు గుర్తించలే, వ్యవసాయ కూలీలు గుర్తించలే, ఇంతవరకు 500 బోనస్ ఇవ్వలే. మీరు బోనస్ ఎట్లు ఇవ్వాలి ఏందనేది కూడా మీకు నిబంధనలు ఉన్నాయి. ఇట్లా అనేక రకాలుగా మీరు రైతుల కోసం ఇచ్చిన 6 గ్యారెంటీలో హామీలు కానీ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు కానీ సక్రమంగా నిర్వహిస్తా లేదు. రైతులకి మీరు ఇచ్చిన హామీలను చూసి ఆకర్షణాయుతమైన హామీలను మీరు చూపించి ఏ రకంగానైతే మీరు ప్రజల ఓట్లని మీరు. కానీ ఏదేమైనా రవీంద్ర గారు, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం అయితే దివాలా తీయించింది. అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలన్నింటినీ మేము నెరవేరుస్తున్నాం. అలాగే రైతు రుణమాఫీ కూడా 3 విడతల్లో చేస్తామని చెప్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ మాది అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మీరు ఈ ప్రభుత్వం దివాలా తీసిందా, అప్పుల పాలైందా ఈ పార్టీకి తెలియక వారు అధికారంలో పాలించిన వాళ్ళు గారా? తెలంగాణ బడ్జెట్ అనేది సీక్రెట్ ఉందా? రవీంద్ర గారు అంటే రేవంత్ రెడ్డి పదే ఒక విషయం మాట్లాడడం జరిగింది. అంటే కేసీఆర్ బంగారు తెలంగాణ అంటే ఏదో బంగారం ఉంది, లంకిల బిందులు ఉన్నాయి, తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తే కనుక ఏ లంకి బిందులు ఉంటాయి అనుకున్నాం. ఇక్కడ చూస్తే ఏమీ లేదు, మొత్తం ఖజానా ఖాళీ చేసేసింది అంటున్నారు. అంటే మీరు ఏ అవగాహనతో మేనిఫెస్టో తయారు చేశారు? ఏ అవగాహనతో మీరు ప్రజలకు హామీలు ఇచ్చారు? అంటే దొంగ హామీలే కదా, ఓకస్ గా ప్రజలు మోసం చేసినట్టే కదా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత? దాని అర్థం కేసీఆర్ అభివృద్ధి చేయలేదు, ఇక్కడ లంకి బిందులు లేవు. 6 గ్యారెంటీలు తయారు చేశారా? ఇంత దుర్మార్గంగా ప్రజల్ని నమ్మించి మోసం చేయడం అనేది ఎంత మేర కరెక్ట్? ఇది మీ డొల్లతనం, మీ మోసపూరితమైన మాటలు అర్థమవుతున్నాయి కదా. ఎక్కడైనా మీరే చెప్పండి. రైట్, మనతో పాటు లింగం యాదవ్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. లింగం యాదవ్ గారు నమస్తే అండి. సార్, కేవలం 6,000 కోట్ల రుణమాఫీ చేస్తే రుణమాఫీ పూర్తవుతుందా? ఇది రుణమాఫీ కాదు, రైతులను మోసం చేయడమే అని కేటీఆర్ అంటున్నారు. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు పెద్దలందరికీ నమస్కారం అండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు, ప్రత్యేకించి రైతులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మా మేనిఫెస్టోలను పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. రైతులని రుణ విముక్తి చేయడం కోసం ఇవాళ చూసామండి, 10 ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ రైతులకు ఏం చేసింది, అదేవిధంగా 10 ఏళ్ళు తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఏం చేసిరు అనేది ఇవాళ మన అందరికీ తెలుసు. వాళ్ళు ఇదే ఖమ్మంలో రైతులకు బేడీ లేచినటువంటి చరిత్ర బీఆర్ఎస్ నాయకులది. దేశవ్యాప్తంగా రైతులు బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఇదే బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నల్ల చట్టాలకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఇవాళ మీరు చెయ్యండి. ఇవాళ ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయలు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంది. దాని కదండి ఇవాళ మేము ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారండి, ఆగస్టు నెల వరకు మేము రుణమాఫీ చేస్తామను. ఆనాడు హరీష్ రావు అన్నాడు చేయలేరు అన్నారు. ఇవాళ ఆగస్టు కాదుగా జూలై 18 నాడే ఇవాళ 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ జరిగింది. ఇచ్చిన మాట డిసెంబర్ 9 కదా. నేను అదే చెప్తున్నా, గతంలో
10 ఏళ్లుగా కేసీఆర్ తెలంగాణలో ఆర్థిక విధ్వంసం చేసిరు. ప్రతి దగ్గర కూడా వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థలన్నిటి కూడా అస్తవ్యస్తం చేసిండు. అప్పుల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులుగా మార్చినటువంటి చరిత్ర కేసీఆర్ ప్రభుత్వం. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే అది తప్పకుండా అమలు చేసి తీరుతుందనే నమ్మకం విశ్వాసం ప్రజల్లో ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ మేము ఆగస్టు అని చెప్తే ఇవాళ జూలై 18 నాడే చేసినాం. మరి హరీష్ రావు మీరు చేయలేరన్నారు, మరి నువ్వు ఇవాళ రాజీనామాకు సిద్ధమా? మేము చేసి చూపించినాం. మీరు 10 ఏళ్లలో ఎన్ని చేసిరో చెప్పండి. మీరు చెయ్యని పని ఇవాళ ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ఇవాళ రైతులు అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఇవాళ మీరు చూడండి, రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి ఎంత ఆనందంగా ఉన్నారు. మీరు చెయ్యని పని మేము చేసినాం. ఆనాడు కూడా గతంలో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే. అంటే కాంగ్రెస్ పార్టీ రైతు అభివృద్ధి సంక్షేమ పాటు రైతునే రాజుగా చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. మరి మీరు 10 ఏళ్ళు ఏం చేసినారో చెప్పండి. ఇవాళ పెద్దలు చెప్తున్నారు రైతు భరోసా గురించి, రైతు బంధు గురించి. రైతు బంధు 10 ఏళ్ళలో ఎవరికి వచ్చిందండి? చెట్లు పుట్టలు గుట్టలు రాళ్ళు రప్పలకు నేషనల్ హైవేకు మల్లారెడ్డి లాంటి వేలకు ఎకరాలు ఉన్న వ్యక్తి కూడా రైతు బంధు అవసరం అండి? మీరు చెప్పండి. మీరు అట్లాంటి రైతు బంధు ఇచ్చారు. అట్లాంటి వ్యక్తులు స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. అందుకే చెప్తున్నాం చెట్లు పుట్టలు నేషనల్ రాజీవ్ రహదారి ఇక్కడి నుంచి కరీంనగర్కు రాజీవ్ రహదారికి కూడా మీకు రైతు బంధు గతంలో జరిగింది. ఆ విధంగా లేకుంటే ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. మీరు చెప్పండి సూటిగా, మల్లారెడ్డి లాంటి 1000 ఎకరాలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు రియల్ ఎస్టేట్ కంపెనీలకు రైతు బంధు ఇవ్వమంటారా? ఎవరైతే భూమి దున్ని దుక్కు దున్ని ఈ దేశానికి అన్నం పెట్టే రైతులకు రైతు బంధు ఇస్తాం. దాంట్లో తప్పే ఉందండి? ఇవాళ ఒక మీరు చెయ్యని పని ఇవాళ ఒక మంచి పని చేస్తే దీన్ని స్వాగతించేది పోయి దీని మీద కూడా విమర్శలు చేయడం ఏందండి? ఇవాళ రైతులు చూడండి, రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో. మీరు ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళండి. మేము ఎంత మీరు చెయ్యని 10 ఏళ్ళుగా ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం చేసి మేము వచ్చి 7 నెలలండి. ఇవాళ మాకు 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. 7 నెలలను మేము చేర్చి చూపిస్తున్నాం. అంటే మీరు చెయ్యండి మేము చేస్తే దీని మీద కూడా విమర్శలండి. అంటే సలహాలు సూచనలు రైతు రుణమాఫీ చేస్తున్నారు సరే, వచ్చిన రైతులు ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు. కానీ రాని వారి పరిస్థితి ఏంటి? మీరు ఆంక్షలు చాలా విధించారు, అందులో చాలా మందికి రుణమాఫీ అందని పరిస్థితి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడ కొత్తగా ఏం లేదండి. గత ప్రభుత్వంలో నియమ నిబంధనలే ఇప్పుడు కూడా వర్తిస్తాయి. కొత్తగా ఏది లేదు. ఇవాళ మేము అందుకే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇచ్చారు. రైతు పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటి ఫ్యామిలీని గుర్తించడం కోసమే రేషన్ కార్డు ఉన్నది తప్ప దాని మీద కూడా ఏదో గుడ్డు మీద కోడికలు ఏరినట్టు దాని మీద కూడా విమర్శలేండి. ఇవాళ గతంలో ఉన్న నియమం కొత్తగా మేము ఏం నిబంధనలు పెట్టినామండి చెప్పండి మీరు? కార్డు రేషన్ కార్డు అని గుర్తించడం కోసం అండి, అదే కాదు కదా. పాస్బుక్ ఇవాళ ఎవరు ప్రతి వ్యవసాయం చేసే ప్రతి భూమి ఉన్న ప్రతి రైతుకు పాస్బుక్ ఉంటదిగా, పాస్బుక్కే ఆధారం. మీరు దాన్ని కూడా ముందు అలా చెప్పలేదు కదా. రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అన్ని కూడా డేటా కరెక్ట్గా ఉంటేనే ఇస్తామని చెప్పి అన్నారుగా. రేషన్ కార్డు అనేది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కూడా క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు అనే కుటుంబాన్ని గుర్తించడం కోసం అండి. ఇప్పుడు డేటా ఇప్పుడు మీరు చెప్పండి, ఒక ఫ్యామిలీని గుర్తించాలన్నా ఎట్లా డేటా ఏముందండి? మనకి ఏం సోర్స్ ఉందండి? ఆధార్ కార్డు గతంలో ఉంది, రేషన్ కార్డు మొదటి నుంచి. రేషన్ కార్డు ఫ్యామిలీని గుర్తించడం కోసం చేస్తే మీరు దాన్ని కూడా విమర్శ. ఇంకోటి, మీరు గతంలో మీరు ఏ నియమ నిబంధనలు అవే నియమ నిబంధనలు, మేము కొత్తగా ఏం నియమ నిబంధనలు పెట్టినామండి చెప్పండి? అంటే మీరు ఒక మంచి పని చేసినప్పుడు వెల్కమ్ చేసేది పోయి దాని మీద కూడా విమర్శలు చేస్తే అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి రైతాంగం అంతా కూడా చూస్తున్నారు. ముందు హరీష్ రావు ఏమన్నాడు? మీరు చేయలేదన్నారు, ఇవాళ చేసి చూస్తున్నావు. మరి నువ్వు రాజీనామాకు సిద్ధమా? ఇవాళ ఎక్కడ పోయింది? మరి ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇంకా పూర్తిగా చేయలేదు కదా. అదే చెప్తున్నావు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. 1,00,000 ఇవాళ 1,00,000 రూపాయల వరకు చేశాము. మళ్ళీ రెండో విడత ఇమ్మీడియట్ గా ఈ మంత్ ఎండ్ వరకు 1,00,000. తర్వాత మేము ఏదైతే ఆ రోజు కండిషన్ పెట్టామో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఆగస్ట్ అని, ఆగస్ట్ లోపు మేము అనుకున్న 2,00,000 ఏదైతే హామీ ఇచ్చినావో 2,00,000 డెఫినెట్ కూడా చేసి తీరుతాము. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇస్తే అది అమలు చేసి తీరుతారని నమ్మకం విశ్వాసం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉంది. గతంలో తెలంగాణ అయితే ఏ విధంగా ఏర్పాటు చేస్తామని తల్లి సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా తెలంగాణను ఏర్పాటు చేయడం జరిగిందో, ఇవాళ అదే విధంగా వరంగల్ రైతు డిక్లరేషన్లో మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండు 2,00,000 వరకు రుణమాఫీ చేస్తాం. దానికి అనుగుణంగా ఇవాళ చేసినాం. ఇవాళ మీరు చూడండి, దేశంలోనే దేశ చరిత్రలోనే ఎవ్వరు చేయనటువంటి నిర్ణయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం యొక్క మోడల్ రేపు దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకోబోతున్నారు. మీరు చూడండి, ఏ రాష్ట్రమైనా చేసినా ఒకేసారి 30,000 కోట్ల రూపాయల రుణమాఫీకి మేము కేటాయించడం జరిగింది. ఇవాళ దానికి అనుగుణంగా జరిగింది. మీరు ఏ రాష్ట్రం చేసిరో చెప్పండి? 10 ఏళ్ల బీజేపీ ఏ రాష్ట్రాలైనా పాలించిన రాష్ట్రాలను చెప్పండి, ఒక్క రాష్ట్రంలో రుణమాఫీ చేసిందని చెప్పమనండి.
మీరు చెయ్యని పని మేము చేసినప్పుడు వేగ ప్రచారాలు చేస్తే మాత్రం మనం మాట్లాడదామండి. మనతో పాటు గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే 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 సార్, కాంగ్రెస్ ఎప్పుడైనా ఒక మాట ఇచ్చిందంటే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది. అలాగే రైతు రుణమాఫీ కూడా అందులో భాగంగానే మేము చేశాము, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు దానికి మీరు డైరెక్ట్ గా ప్రశ్న అడిగినారు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది, లేకపోతే ఆ విషయం గురించి మాట్లాడేది కాదేమో. ఒకటి, వాళ్ళ మేనిఫెస్టో చదువుకోమనండి కాంగ్రెస్ మిత్రుని. మేనిఫెస్టోలో ఏం చెప్పారో వన్ బై నా దగ్గర ఉంది మేనిఫెస్టో. వాళ్ళ మేనిఫెస్టో రాసిందే నేను అన్నా తెలుసుకో. నేను అడిగిన దాన్ని సమాధానం చెప్పు. మీరు ఎక్కడైనా కూడా ఈ రుణమాఫీ అనేటువంటిది అర్హులైన రైతులకు మాత్రమే ఇస్తామని చెప్పారా? ఇలా కట్ చేసినారు, తోకలు కత్తిరించినారు, పూతలు పూసినారు, కోతలు చేసినారు. ఇవల్ల రెండవది, 200 యూనిట్ల కరెంట్ అనేటువంటిది అర్హులైన వారికే ఇస్తాము అని చెప్పారా మీరు? రేపొచ్చే రైతు బంధు కూడా మీరు అర్హులైన వారికే ఇస్తాము అని చెప్పారా? కాబట్టి మీరు చేసింది మోసం, పచ్చి మోసం. మేనిఫెస్టో అనేటువంటిది ఒక బైబిలు, ఒక మహాగ్రంథము, ఒక భగవద్గీత. అటువంటి దాన్ని మీరు పక్కకు పెట్టి ఇవాళ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఏదంటే అది చేస్తే అది మేము ఆచ తూచి అమలు చేస్తామనేటువంటి మాట సర్వ అబద్ధము. అది ఒకటి సవరించుకోండి మీరు దయచేసి. నెంబర్ 1 మీరు, ఎందుకంటే మిత్రుడు అడిగినాడు కాబట్టి నేను చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. 2, ఒకటి, ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి దాన్ని ఆహ్వానిద్దాం. సంతోషం. రైతుల పట్ల మీకు ఉండేటువంటి ఆకాంక్ష ఏదైతుందో, అపేక్ష ఏదైతుందో మనం తప్పకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా మా పార్టీకి, భారతీయ జనతా పార్టీ ఏమనుకున్నా ఏం లేకున్నా మేము ఆహ్వానిస్తాం. కాకపోతే దాంట్లో అన్నీ కూడా చాలా లోతుగా ఆలోచించడం జరిగినట్టయితే ఒక మోసపూరితమైనటువంటి వ్యవహారం కింద ఇవాళ పెద్ద ప్రకటనలు, ప్రచారము, ఇక దేశం మొత్తం మేమే ఆదర్శము, ఇక ఉద్ధరించినము అని చెప్పుకుంటున్నారు. నేను 4-5 ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాలా? ఎవరు? కాంగ్రెస్ మిత్రులు. ఒకటి, గత బీఆర్ఎస్ గవర్నమెంట్, మిత్రుడు రవీంద్రరావు గారు ఉన్నారు కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి లెక్కలు అంచనా వేసినప్పుడు 19,198 కోట్లు అంచనా వేసిందండి. 1 లక్ష లోపు రుణాలు ఉన్నటువంటి మాఫీ చేయడానికి సంబంధించి 19,198. నేను అక్కడే నిలబడతాను. ఇక 1 లక్ష లోపు సరే, కొంతమంది తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోకపోవచ్చు. అది కాదని కొంత ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, 5-6% ఫ్లక్చువేషన్స్ ఉంటే ఉండవచ్చు. కాగా ఇవాళ అదే 1 లక్ష లోపు రుణాలకి మీరు చేసినటువంటి లెక్క ఏంటంటే 6,098 కోట్లని ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తున్నాము అన్నాడు. అంటే 19,198 కోట్లలో 1/3 ఇప్పుడు మీరు చెప్తున్నారు లెక్క. సరే, మీరు కొంతమందిని తీసేసినారు, ఉద్యోగస్తులను తీసేసినారు, పెన్షనర్స్ని తీసేసినారు. మీరు ఏం తీసేసినారో, ఎవరిని తీసేసినారో ఇంకా రేపు కానీ బయటకు వస్తుంది. ఒకటి, ఇవాళ ఇంకా ఈ బల్క్ ఎస్ఎంఎస్లు కాబట్టి ఇప్పటికి పోయినాయో పోలేదో రైతులకు. అసలు దీంట్లో ఏం జరిగింది అనేది రేపు ఎల్లుండికి స్పష్టంగా తెలంగాణ రైతాంగంలో ఒక చర్చ మాత్రం ప్రారంభించబడుతుంది. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న అది. రెండవది అంటే 1/3 గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తామన్నటువంటి వాళ్ళు 14,000 కోట్లు ఏదో ఇచ్చినట్టున్నది, ఇంకా 5,000 కోట్లు ఇవ్వలేదు. వాళ్ళు కూడా 99 ఏదో అన్నారు. అది వాళ్ళు కూడా అక్కడ విఫలమైనారు. అది వదిలేయండి అక్కడ ప్రస్తుతానికి. బ్యాంకర్స్ కన్సల్టేషన్ ప్రకారంగా, వేదిక ప్రకారంగా 64,000 కోట్ల అప్పులు తీసుకున్నట్టుగా తెలంగాణలో మొన్న మార్చి 2024కి బ్యాంకర్స్ యొక్క లెక్కలో రైతాంగము 64,000 కోట్లు. సరే, రకరకాల అప్పులు తీసుకుండొచ్చు, ట్రాక్టర్ తీసుకుండొచ్చు, రకరకాల ఏదైనా ఉండొచ్చు. దాని వల్ల 31,000 కోట్లని మాట్లాడుతున్నారు. ఇలా 6,098 కోట్లు అంటున్నారు. 6,098 కోట్లు నా లెక్కలో ఒక 70-80% ఇవ్వడానికి అయిపోయిందండి. 1 లక్ష రూపాయలు రుణాలు తీసుకున్న వాళ్ళ సంఖ్యనే అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఎవ్వరు కూడా రైతాంగానికి అంతకంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. సన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులకు అంతా కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంకర్స్ కూడా ఎంత రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. నేను చెప్పనియండి, అదే ఉండనటువంటి పరిస్థితి లోపల ఇవాళ మెజారిటీ అయిపోయింది. ఇక మిగిలింది ఏంది? మీరు ఇంకో 1,50,000కి వచ్చేటప్పటికి 8,000 కోట్లు అంటున్నారు, 2 లక్షలకు వచ్చేటప్పటికి 15,000 కోట్లు అంటున్నారు. అంటే ఇంక 23,000 కోట్ల రూపాయలు మేము చెల్లిస్తామని మీరు చెప్తున్నారు. దాంట్లో వాస్తవం ఎంతమంది ఉన్నారు, ఏంది అనేటువంటిది గత భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇప్పుడు మీరు దానికి అప్పుడే సంకల్పం గుద్దుకోకండి. అయిపోయింది మొత్తం దేశం మొత్తంలో మేము ఏదో చేసినాం, ఇక మా అంత మనగాళ్ళు లేరు, రైతుల పక్షపాతమే అనేటువంటి చెప్పుకునేటువంటి దాంట్లో అర్థరహితమైంది అనేటువంటిది. ఎందుకంటే ముందు జాగ్రత్తగా ఆ 7,000 ఇలా ఇచ్చినటువంటి 6,098 కోట్లు కూడా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇచ్చేటువంటి 7,500 కోట్లు రైతు బంధు అని వాళ్ళు అన్నారు, రైతు భరోసా అని మీరు అంటున్నారు. దానికోసం అటు ఇటు ఏర్పాట్లు ఏర్పడతాయి కాబట్టి దాంట్లో నుంచి అది ఎగ్గొట్టినారు, అది పక్కకు పెట్టినారు. ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు, ఇది ఇవ్వడం జరిగింది. రెండవది, నేను అడుగుతున్న ఒక బేసిక్ ప్రశ్న ఏంటంటే, ఎంతసేపు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇచ్చిన జీవో దగ్గర నుంచి మంత్రులంతా మాట్లాడుతున్నారు, అర్థరహితంగా మాట్లాడుతున్నారు.
మరి నాకు ఉండేటువంటి ఆవేదన ఏంటంటే ప్రామాణికంగా ఏది రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటామంటారు. కుటుంబాన్ని గుర్తించడం ఏంటంటే కానీ వెంకటరెడ్డి గారు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం లేదు, పాస్బుక్ ప్రామాణికంగా తీసుకుంటామని లింగం యాదవ్ గారు అంటున్నారు. నన్ను మాట్లాడండి. నేను అదే ప్రశ్నిస్తున్నాను. మిస్లీడ్ చేస్తున్నారు, టోటల్ గా మిస్లీడ్ చేస్తున్నారు రైతాంగాన్ని, ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని. నేనేమంటున్నా అంటే కుటుంబాన్ని గుర్తించడానికి రేషన్ కార్డు ఎందుకండి? ఆ వ్యక్తికి పట్టా పుస్తకం ఉంది, ఆధార్ కార్డు ఉంది, అంటే అక్కడి నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చింది అంటే గుర్తించడం ఏంటండి? మీరు వేసింది ఏందో అని చెప్తే చూడండి, రేపటికి బయటకు వస్తుంది. ఒక కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉంటే 10-11 సంవత్సరాల నుంచి వాళ్ళకి రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు అనేది దేనికి ఉపయోగపడ్డది మిత్రమా? నేను ఒక విషయాన్ని చెప్తాను చూడండి. ఆరోగ్యశ్రీ కోసం ఎక్కడున్నా కూడా జాయింట్ ఫ్యామిలీలో తండ్రి అందరి వాళ్ళు వాడుకున్నారు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వాడుకున్నారు, దానికి వచ్చేటువంటి కొన్ని లబ్ధి ఉన్నది కాబట్టి వాడుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ వాళ్ళ కార్డ్స్ లేవు, రేషన్ కార్డ్స్ మీరు ఇవ్వలే. 11 సంవత్సరాల నుంచి మీరు రేషన్ కార్డు గత ప్రభుత్వం ఇవ్వలేదు, మీరు ఇవ్వలే. ఇప్పుడు ఏం జరుగుతుంది? దాంట్లో ఏం చేస్తున్నారు? 3 అన్నదమ్ములు ఏర్పడ్డారు, విభజించుకున్నారంటే ఒకటి చెప్పండి నాకు. ఒక కుటుంబంలో ఆస్తులు, భూములు విభజించుకున్న తర్వాత ఉమ్మడి కుటుంబం ఎట్లయితుందండి? ఇంకా ఉమ్మడి కుటుంబంలో ఆస్తులు సాధారణంగా మనకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్లో, తెలంగాణలో నాకు ఉండే అనుభవం ఏంటంటే వాళ్ళు విడిపోయినారు, భూములు పంచుకున్న తర్వాత కుటుంబాలు కూడా వేరైపోతాయి. కుటుంబాలు వేరైపోయిన తర్వాత ఆ రేషన్ కార్డులో ఆ 3 పేర్లు ఒకటే వస్తుంది. అక్కడ మేము గుర్తిస్తారు. అక్కడ ఎవరిని గుర్తిస్తారు? ఎవరికో ఒకరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ లెక్కలో ఏంటంటే అధికంగా ఉన్న వాళ్ళకి ఇస్తాము అనేటువంటి మాట ఏదో చెప్తున్నారు. అది ప్రాక్టికల్గా ఏం జరిగిందో నాకు తెలియదు. రేపు కానీ ఎల్లుండి కానీ బయటకు వచ్చేటువంటి అవకాశాలు మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఒక భోగస్ మాటలు ఏది కుటుంబాన్ని గుర్తించడానికి ప్రామాణికము, అది కొంత నిరసన వచ్చేటప్పటికి, అసంతృప్తి రైతాంగంలో వచ్చేటప్పటికి ఏంటంటే ఏదో ఒకటి కలర్ ఇచ్చి చెప్పుకుంటున్నటువంటిది. మీరు ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిరండి, మీకు నచ్చని 2 పత్రికలు తప్ప మిగతా అన్నిటికీ మీరు కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు. పెద్ద ఫోటో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు, చాలా సంతోషము. ఫోటోను కొద్దిగా సైజు తగ్గించుకొని మేము ఏం చేయబోతున్నాము, ఎంతమంది లబ్ధిదారులు అని మీరు చెప్తే బాగుండేది కదండి. అవి చెప్పకుండా ఒక్కటే ఉపదంకుడు ఉపన్యాసాలు, రైతాంగానికి మేము చేసిన సేవ ఎవడు చేయలేదు అనేటువంటిది. బేసిక్ ప్రశ్నలు ఉన్నాయి. ఉద్యోగస్తులు రైతు అంటే ఏందో నిర్వచనం చెప్పండి మీరు. రైతు అంటే ఉద్యోగం చేసేవాడు రైతు కాదా? పెన్షనర్ రైతు కాదా? ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి రైతు కాదా? ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి రిటర్న్స్కు సంబంధించినట్టు దాంట్లో కూడా గొడవలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి బయటికి వస్తాయి. అప్పుడు కానీ ఏం జరిగింది అనేటువంటిది చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మనం వాళ్ళు చెప్పుకోనివ్వండి, గొప్పగా ప్రచారం చేసుకోనివ్వండి, లైవ్లు పెట్టండి, 598 రైతు వేదికలక మాట్లాడండి, నాకు అభ్యంతరం లేదు, సంతోషం. కాకపోతే మీరు అన్నట్టుగా 2 లక్షల రుణమాఫీ అన్నిటి కూడా కోతలు వస్తున్నారు. ఇప్పుడు రేపు కూడా అంతే, రైతు భరోసాకు కూడా అంతే వస్తుంది, అందరినీ తీసేస్తారు. ఇప్పుడు విషయం రైతు అంటే, ఇప్పుడు రైతు రుణం తీసుకుని ఇప్పుడు 2 లక్షల రుణం ఎవరు తీసుకుంటారండి? 10-12 ఎకరాలు ఉన్న వాళ్ళకి బ్యాంకులు ఎవరికంటే వాళ్ళకి రుణాలు ఇవ్వవు మిత్రమా. భూమిని బట్టి, పంటను బట్టి, విస్తీర్ణాన్ని బట్టి ఇచ్చుంటారు. కాబట్టి మరి అక్కడ పెద్ద రైతులు వస్తారు. పెద్ద రైతులకు మరి మీరు ఇవ్వబోతున్నారు 15,000 కోట్లు. అంటే ఇప్పుడు 1,50,000 దాటిన తర్వాత ఇచ్చేటువంటి 15,000 కోట్లు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారంగా 15,000 కోట్లు ఎవరికి పోతాయి? పెద్ద రైతులకు పోతాయి. మీరు పెద్ద రైతులకు మేము అది కాదు, మేము సన్నకారు రైతులకు, మధ్యతరగతి రైతులకు, చిన్న రైతులకు మేము సేవ చేస్తాం అనేటువంటి చెప్పేటువంటి మాటలు అన్నీ కూడా అర్థరహితమైనటువంటిది. కాబట్టి వీటన్నిటికీ సమాధానాలు రేపటి నుంచి వస్తాయి. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కూడా నేను చెప్పింది తప్పో రైటు రేపు ఎల్లుండి బయటకు వస్తుందని చెప్పి నా ఉద్దేశం. రైట్ వెంకటరెడ్డి గారు. లింగం యాదవ్ గారు, ముఖ్యంగా వెంకటరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా లేకపోతే పెన్షన్ తీసుకున్నా సరే వీళ్ళందరూ కూడా రైతులు కాదా అనే మాట మాట్లాడుతున్నారు. మేము అనేది అండి, ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. గతంలో ఇట్లా ఎవరైతే 1000 ఎకరాలు ఉన్న వ్యక్తులకు ఏం జరిగింది, చెట్లు పుట్టలు గుట్టలు కూడా ఆనాడు రైతు బంధు ఇవ్వడం జరిగింది. అట్లాంటి వ్యక్తులకు అవసరమా? ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఇవాళ గతంలో మీరు చూడండి, రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యక్తులకు కూడా ఇచ్చిర్రు. మేము ఇవాళ ఏం చెప్పినామండి, ఎవరైతే నిజమైన రైతులు, భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే వ్యక్తులు, ఎవరైతే ఈ దేశానికి అన్నం పెట్టే రైతులని దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామండి. మీరు చూడండి, గతంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసిరు. అసలు ఈ ప్రభుత్వం చేయలేదని హరీష్ రావు సవాల్ వేసిండుగా. మీరు చేయలేరు అన్నారు, అయినా కూడా మేము చేసి చూపిస్తున్నాం. ఒక స్ట్రీమ్ లైన్ చేస్తే తప్పేందండి? మేము ఎక్కడ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. ఇవాళ రేషన్ కార్డ్ అనేది కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తాం కాబట్టి దాన్ని గుర్తించడం కోసమని ఇంత స్పష్టంగా చెప్పినా కూడా అనవసరంగా ఇవాళ రైతులని కన్ఫ్యూజ్ చేసి మీరేదో ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు కదా. మరి 10 ఏళ్ళు బీజేపీ ఏం చేసిందండి చెప్పమనండి. ఈ దేశంలో బీజేపీ 10 ఏళ్ళుగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉండగా
ఏం చేసిండు రైతులకు? వాళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టిరు? రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, రైతులకు పెన్షన్ ఇస్తామని చెప్పిరు. ఇది నేను చెప్పడం కాదు, 2019 బీజేపీ నేషనల్ మేనిఫెస్టోలో ఉంది. మరి దానికి సమాధానం ఏం చెప్తారండి? చెయ్యకపోగా ఇవాళ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి ఢిల్లీలో రైతులు పోరాడుతుంటే వాళ్ళ మీద కాల్పులు జరుపుతున్నటువంటి చరిత్ర ఇవాళ మనందరం చూడలేదా అండి? ఇవాళ ఎండలో చలిలో ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతుంటే వాళ్ళ మీద కాల్పులు, బాష్పాయిలు, లాఠీ చార్జులు, ఇంకా కొంత యూపీలో అయితే వాళ్ళని లారీలు ఎక్కించి చంపించడం, వీళ్ళు అండి వాళ్ళ రైతుల గురించి మాట్లాడుతారు. నేనేమంటున్నట్టు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు చెయ్యని పని ఇవాళ దేశ చరిత్రలోనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుర్రు. ఇవాళ ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగదు. ఓన్లీ అది రేషన్ కార్డు అనేది గుర్తించడం కోసమే, పాస్బుక్కే ప్రామాణికం, దాని ఆధారంగానే రైతు బంధు ఇవాళ రుణమాఫీ జరుగుతుంది. ఎక్కడ కూడా ఒకవేళ మీ ఇదే జీవోలో కూడా చాలా స్పష్టంగా చెప్పినండి, ఎవరికైనా ఏదైనా అపోహలు ఉంటే, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే, ఏదైనా నిజమైన రైతులకు అర్హులైన రైతులకు వాళ్ళకి నిజంగా రుణమాఫీ జరగకపోతే ఒక పోర్టల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు జిల్లాలో, జిల్లా కలెక్టర్కు, డివిజన్లు, అదేవిధంగా మండల వ్యవసాయ అధికారులు ఆ సమస్యని పరిష్కరించుకోవడం కోసం ఒక వ్యవస్థ కూడా, పోర్టల్ కూడా, ఫిర్యాదుల ఒక పోర్టల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అన్నట్టు ఎవరికైనా అలాగా జరగకుంటే, రైతులకు రుణమాఫీ జరగకుంటే వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. డెఫినెట్ కూడా దాన్ని కూడా సార్ట్ అవుట్ చేస్తామని ఇవాళ జీవోలోనే చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా మీరు ఇంకా దాని మీద మళ్ళీ వేగ అబద్ధాలు ప్రచారం చేస్తారండి. ఎట్లండి? ఇంత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, రైతు వేదికలలో, ఊళ్ళల్లో, పల్లెలలో వ్యవసాయం చేసే రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు. ఇవాళ మిగతా రాష్ట్రాలు కూడా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మోడలు మిగతా రాష్ట్రాలు మేము కూడా చేయాలని అక్కడ డిమాండ్ చేస్తున్నారు. మీరు చూడండి, తొందరలోనే ఇది చారిత్రాత్మక నిర్ణయం అవుతుంది. దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే నిర్ణయం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. రైట్. రవీంద్రరావు గారు, రైతు రుణమాఫీ విషయంలో అపోహలు, అసత్యాలు ప్రసారం చేస్తున్నాయి ఈ ప్రతిపక్షాలు అంటున్నారు. ముఖ్యంగా రైతును రాజు చేయడమే మా లక్ష్యం అంటూ ఉన్నారు. కానీ ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తాము. హరీష్ రావు రాజీనామా సిద్ధం చేసుకోమని చెప్తున్నారు. మరి హరీష్ రావు గారు సిద్ధంగా ఉన్నారా? వెంకటరెడ్డి గారు చెప్పింది చాలా చక్కగా పాయింట్స్ అని కూడా పర్ఫెక్ట్ చెప్పారు. వారు చెప్పింది మరి లింగయ్య యాదవ్ గారికి అర్థమైందో లేదో కానీ వారు దాటేయడానికి మీ సెంటర్ ఏం చేస్తాను, ఏం పోతుందని అటువైపు పోతుంది. నేను మాట్లాడితే మీ ప్రభుత్వం ఏం చేశారు, రాళ్ళు రప్పలకి ఇచ్చిండ్రు, అది ఇచ్చిందని మాకు చెప్తున్నారు. రాళ్ళు రప్పలకి ఇవ్వడం వల్ల ఎంత కొత్తగా సాగులోకి భూమి వచ్చింది అనేది రికార్డు చూస్తే అర్థమైంది. ప్రతి ఊళ్ళో కానీ, ప్రతి మండలాలు కానీ, ప్రతి జిల్లాలో కానీ ఇవన్నీ చూస్తే అర్థమైంది. మీరు అన్నట్టు హరీష్ రావు గారి సవాల్ ఏంటి? ఆయన ఇచ్చిన సవాల్ ఏదో సరిగా చదవండి. మీ 6 గ్యారెంటీలను ఎన్ని రోజులు అమలు పరుస్తామని హామీ ఇచ్చిండ్రో అవి అమలు పరిచిందనంటే నేను రాజీనామా సిద్ధం అని అన్నాడు. ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ అని అన్నాం. అరే నువ్వు 3వది అయిపోవాలి కదా. 1,00,000 ఇయ్యాలు వేసినావు, 1,50,000 రేపే వేస్తావు, 2 లక్షలు వేస్తావు. వల్ల ఎంతమంది రైతులకు ఇస్తావు, ఎంతమంది ఏది పట్టా కలిగిన హోల్డర్స్కి ఇస్తున్నావు, ఆ తర్వాత పోతే ఎన్ని వేల కోట్లు ఇస్తున్నావు, ఇవన్నీ శ్వేతపత్రం ఎక్కడదండి, ఏది కూడా లేదు. ఇంతకుముందు వారు వెంకటరెడ్డి గారు మంచిగా చెప్పారు. అవును, బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నాం, 19,000 కోట్లు అయింది. ఇప్పుడు వీళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నాం, 6,000 కోట్లు ఎట్లయింది? చిన్నగా లాజిక్ కదండి. తర్వాత అరే ఫ్యామిలీని గుర్తించాల్సిన అవసరం ఏందండి? నువ్వు ఫార్మర్గా గుర్తిస్తావా, కుటుంబాన్ని గుర్తిస్తావా? నువ్వు ఫార్మర్. ఇప్పుడు రైతుకు పాస్బుక్ ఉంటుంది, పాస్బుక్ లోనికి అప్పు ఉందా లేదా? పాస్బుక్ ఉండి అప్పు ఉంటే ఆ రైతుకు రుణమాఫీ చేయాలి. మరి ఇప్పుడు పాస్బుక్ ఉన్న చాలా మంది రైతులకి ఇది లేదు, రేషన్ కార్డు లేదు, మరి ఇయ్యరా? ఎగ్గొడతారు కదా. ఏమని నాకు అర్థం కాకడతా. మార్టిగేజ్ లోను నువ్వు ఫలాని క్రాప్ లోనే అన్నావు. దుర్మార్గం అండి. క్రాప్ లోను 20,000 30,000 ఇస్తారు మాక్సిమం రైతులకి. ఒక ఎకరం ఉన్న రైతుకి మాక్సిమం ఇచ్చే అప్పు 30,000. ₹1,00,00,000 ₹2,00,00,000 విలువ చేసే భూమికైనా ఆ బ్యాంకు కప్పు పోతే ఇచ్చేది 30,000.
ఇక నువ్వు ఏందని మాట్లాడేది? ఆ రైతు ఏం చేస్తాడు? అయ్యా నా భూమికి ₹1,00,00,000 విలువ ఉంది, నేను మార్టిగేజ్ చేస్తా, 1,00,00,000 అప్పియరాదని చాలా మంది రైతులు మార్టిగేజ్ చేసి బ్యాంకులు వ్యవసాయదారులకి మార్టిగేజ్ లోన్ ఇచ్చారు. నువ్వు మార్టిగేజ్ లోన్ ఇవ్వడంలే. తర్వాత ఏంది? రెన్యువల్ చేయించుకున్నాండి, సంతకాలు తీసుకుని బ్యాంకు వాళ్ళు ప్రతి ఇయర్ రెన్యువల్ చేసుకుంటారు అయిపోగానే, డిసెంబర్ అయిపోగానే. మరి రెన్యువల్ చేసుకున్న రైతులకు ఎందుకు ఇవ్వవు? వాడు ఎప్పుడు అప్పు తీసుకుంటానది ముఖ్యమా? రెన్యువల్ చేసుకున్నా కాబట్టి నీకు ఇచ్చేది లేదురా అంటావా? అంటే నిబంధనల పేరిట నువ్వు పాత్ర పెడుతున్నావు. అందుకని ఇప్పుడు వెంకరెడ్డి గారు అన్నారు, ఇవాళే ఉన్నది సంబరాలు, ఇవాళ క్షీరాభిషేకాలు చేస్తున్నావు, ఇంకొకటి నువ్వు మొత్తం అనౌన్స్మెంట్ అయినాక అప్పుడు ఏం అభిషేకాలు చేస్తారనేది ఖచ్చితంగా తెలుస్తుంది, వ్యవహారం రోడ్డు మీదకి వస్తుంది. ఊరికే బీద మాటలు మాట్లాడకబాకండి. గత ప్రభుత్వం అప్పులు చేసింది, లంకెల బిందెలు ఉన్నాయని, లేకపోతే బాగా ఉన్నాయని ఆశించినవని ఒక అధికారం నిర్వహించిన సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడే విధానం కాదు, తెలియదనేది కాదు. మీరు ఒక మాట చెప్తా, ₹1,00,000 ఆదాయం ఉన్నోడు ₹1 కూడా అప్పు లేకపోవచ్చు. ఆ ₹1,00,000 ఆదాయం ఉన్నోడు ₹1,00,00,000 ఆదాయం పోయింది, 20 లక్షల అప్పు ఉండొచ్చు. ఇప్పుడు వాడిని అప్పుదాడు అంటారా అండి? ₹1,00,000 అప్పున్నోడికి అప్పు ఉన్నప్పుడు అబ్బా ₹1 కూడా అప్పు లేదంటారు, కానీ ఆదాయం ఎంత? లక్షనే. ₹1,00,000 ఆదాయం అంటే వాడు 20 లక్షల అప్పు తెచ్చుకొని ఆదాయాన్ని ₹1,00,000 చేసినాయి. ఎన్ని రెట్లు పెంచాడు? నువ్వు అప్పు చేసినావు అంటే తెలంగాణలో 10 ఏళ్లలో జరిగిన అన్ని వ్యవస్థల ఆస్తులు ఎంత, సాగైన భూములు ఎంత, ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత, పెరిగిన ఆదాయం ఎంత, ఎక్కడి నుంచి ఎన్ని లక్షల కోట్లకి మన బడ్జెట్ ఎదిగింది, ఎదగడానికి దోహదం చేసినటువంటి విధానం ఏంటి, ఆ ఎదిగిన సంపదకి చెల్లించే అప్పులెంత, తెచ్చిన అప్పెంత, ఎన్ని లెక్కలు వేసుకురాలండి? ఎదిగిన ఈ సమాజంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరు ఎదిగినా రుణం లేకుండా ఎదిగినానండి. ఏ దేశమైన అప్పులు చేయకుంటుంటుందా? ఏ కుటుంబమైన అప్పు చేయకుంటుంటుందా? ఏ వ్యాపారస్తుడైన అప్పు చేయకుంటుంటుందా? అంటే ఇంతకాలం కాంగ్రెస్ అప్పులు చేయొద్దని నీకు చేతగాక, అప్పులు తీసుకురాక, ప్రజల్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయక, పేదరికం నెట్టిన ఈ తెలంగాణ గడ్డని అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేసిందని అప్పుల రాష్ట్రం అని ప్రజల్ని తప్పుదో పట్టించి చెప్పిందే చెప్పి దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి ఈ రకంగా మాట్లాడడం, ఈ రకంగా ప్రజలకి ద్రోహం తలపెట్టడం, ఈ రకంగా పథకాలకి కోతలు విధించడం, ప్రజల్ని రోడ్డు మీద వేయడం, అత్యవసరం స్కీములని మీరు అనుసరించడం అనేది సరైనది కాదు. ఇచ్చిన 6 గ్యారెంటీలో మీరు అమలు పరిచినవి తూతు మంత్రం లాగా ఏ గ్యారెంటీ మీద మాట్లాడదాం, మీరు అమలు పరిచిన వాటి మీద కూడా మాట్లాడదాం. అన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో అమలు పరచలేదు కనుక మీరు ఫెయిల్ అయినరు. హరీష్ రావు గారిని రాజీనామా చేయమని అడిగే అర్హత ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. రైట్, రవీంద్రరావు గారు మనం మాట్లాడదామండి. మనతో పాటు డి పాపారావు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్, ఆయనతో మాట్లాడదాం. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, మొత్తానికి మేమైతే రైతు రుణమాఫీ చేస్తాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్తుంటే ప్రతిపక్షాలేమి ఇదంతా అబద్ధం, రైతులను మోసం చేస్తున్నారు, మీరు రైతు బంధు నిధుల్ని దారి మళ్లించారు అని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళు చెప్తుంది స్వయంగా ఏంటంటే పట్టిగారు అనుకుంటా, రాత్రి అది నిద్ర కూడా లేకుండా అహర్నిశలు శ్రమించి అన్ని విభాగాల అంటే అన్ని డిపార్ట్మెంట్ల తాలూకు డబ్బుల్ని కూడా తెచ్చి జమ చేసి పూల్ చేసి ఈ రుణమాఫీ చేస్తున్నామని చెబుతున్నారంటే దాని అర్థం ఏంటంటే రేపొద్దున కొంతకాలం పాటు ఖచ్చితంగా చాలా స్కీములకి డబ్బులు కొరత ఉండబోతుంది భారీ ఎత్తున అనేది. కాబట్టి ఏంటంటే ఈరోజు రైతు రుణమాఫీని ముందుగా ఆహ్వానిస్తానే, రైతు రుణమాఫీని ఆహ్వానించాల్సిందే. అయితే అది రైతు రుణమాఫీ సాచ్యురేషన్ దాకా ఉంటుందా, లేకపోతే వెంకటరెడ్డి గారు ఇందాక పెద్దల మిత్రులు చెప్పినట్లుగా లేకపోతే చాలా మంది నుంచి అసంతృప్తి గళాలు వస్తాయా అనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు సంబరాలు జరుగుతున్నాయి. ఫేజ్ 1 రైతు రుణం ఇది మాఫీ అయింది, ₹1,00,000 రుణాలు మాఫీ అయింది. దీనిలో కూడా ఇందాక నేను ఇప్పుడే ఒక ఛానల్ నుంచి ముందుగా క్షమాపణ, లేట్గా వచ్చినాను. ఒక ఛానల్ నుంచి వస్తే ఛానల్లోనే కాంగ్రెస్ మిత్రుడు చెబుతుంది ఏంటంటే
₹1,00,000 లోపు రుణాలు 2023 అక్టోబర్కి కొంత టిఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసి ఉన్నందున ఈసారి తక్కువ మంది ఉన్నారు మా జాబితాలో ₹1,00,000 లోపు రుణం ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉందనేది. మరి ఆ విషయాలు, ఇట్లాంటి విషయాలన్నీ గతంలో దాచిపెడుతున్నటువంటి వాస్తవాలు దాచిపెడుతున్నారు. ఏంటంటే పూర్తిగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న రుణమాఫీలో కొంత టీఆర్ఎస్ వాటా కూడా గతం నుంచి ఉన్నది కూడా వాటా కూడా ఉంది. లేకపోతే అవన్నీ జమ అయ్యి ఉంటుంటే కనుక చాలా పెద్ద ఎత్తున ఇంకా ₹1,00,000 వాళ్ళకి మీరు ఇవ్వాల్సి వచ్చేది. కాబట్టి రాజకీయం డామినేట్ చేస్తుంది వాస్తవాన్ని. కాబట్టి తర్వాత రేపు పొద్దున్న నుంచి ఖచ్చితంగా మీరు అన్నట్లు వెంకటరెడ్డి గారు వీళ్ళు చెప్పినట్లు వాయిసెస్ అయితే వస్తాయి. ఎందుకంటే మీకు ఓవరాల్గా ఇప్పుడు ₹1,00,000 లోపు అనుకున్న మొత్తంగా 31 లక్షల మందికి 31,000 కోట్ల రూపాయలు 39 లక్షల మంది రైతులకి ఈరోజు మొత్తంగా 3 ఫేజుల్లో మాఫీ చేయబోతున్నామని చెబుతున్నారు. అయితే గతంలో చూసుకునేటట్లయితే మనకి ఎంత ₹1,00,000 లోపు రుణాలు కొంత గతంలో పూర్తయి ఉన్నా 2014, 2018 కాలం మధ్యలో మొత్తం మీద ఆ కాలంలో 2 సార్లు రైతు రుణమాఫీ అనుకుంటే దానిలో 2014, 18 కాలంలో రుణమాఫీ అయింది కూడా రుణమాఫీ అయింది. 2018 తర్వాత కాలంలో రుణమాఫీ అయింది కూడా సుమారుగా 35-36 లక్షల మంది దాకా 34-36 లక్షల మంది దాకా రైతులకి రుణమాఫీ అయింది. మరి ఈ దఫా మీకు మొత్తం సంఖ్య 39 లక్షలు కనపడుతుంది. అప్పుడు ₹1,00,000 లోపే ఈ రెండు, మొత్తం 35 లక్షలు కూడా ₹1,00,000 లోపు. 1,00,000 పైకి చేరితే మరి మీరు అన్నట్లుగా 41 లక్షల లోపు లేకపోతే 39 లక్షలే ఉంటారా అనేది ప్రశ్న. ఇంకెంతమంది మిగులుతారనేది ప్రతిపక్షాలు అయితే 40 లక్షల వరకు అంటున్నారు. అదే దొంతర్లుగా షరతులు ఉన్నాయి ఇక్కడ. ఫిల్టరేషన్ అనమాట, దొంతర్లుగా ఫిల్టరింగ్. ఈ దొంతర్ల ఫిల్టర్ లోంచి దాటుకుని వైకుంఠపాళిలోంచి బయటపడ్డట్లుగా ఎంతమందికి రుణమాఫీ అవుతుంది అనేది ఒక మేజర్ ఇష్యూ ఇంకా మిగిలే ఉంది. సరే, ఇవన్నీ ఇప్పుడు నాకు తెలిసిన లెక్కల ప్రకారం తెలంగాణలో రైతాంగంలో 50 లక్షల మంది దాకా అప్పులు ఉన్నాయి. 50 లక్షల మంది దాకా అప్పులు ఉన్నాయి. మరి అవన్నీ ఆ అప్పు కూడా ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ మార్చి చివరి నాటికి 64,000 కోట్ల రూపాయలు టోటల్ అప్పు ఉంది. 64,000 కోట్ల రూపాయలు టోటల్ అప్పు ఉంది. మరి వీళ్ళు చెబుతున్న లెక్కలో 31,000 కోట్లు అంటే అది మార్చి కాదనుకోండి, డిసెంబర్ 9కి కానీ డిసెంబర్ 9కైనా సుమారు ఒక 45,000 కోట్ల రూపాయల దాకా అప్పటికి అప్పు ఉంది. ఆ తర్వాత కొంత అయింది. సరే, ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా ఇది పూర్తయినటువంటి పజిల్ కాదు, ఇంకా పజిల్లోని చాలా భాగాలు మిగిలే ఉన్నాయి. అవన్నీ రేపు పొద్దున ప్రశ్నలుగా ముందుకు రాబోతున్నాయి అనేది కూడా నిజం. సో వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు ఆహ్వానిస్తానే దీని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, ప్రయోజనం పొందిన వాళ్ళు, రైతాంగంలో ఎవరైనా, సామాన్య పేద రైతాంగం ఎవరైనా ఈ లబ్ధి పొందిన వాళ్ళందరినీ మనం పరిగణలోకి తీసుకుని వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. వాళ్ళకి జరిగినందుకు ప్రభుత్వాన్ని కూడా అభినందించాల్సిందే. కానీ అంటే పూర్తి స్థాయిలో సాచ్యురేషన్ స్థాయిలో కొత్తగా చెబుతుంది ఏంటి, ఇది రాజశేఖర రెడ్డి కాలంలో జరిగింది, లేకపోతే అంతకుముందు యూపీఏ ప్రభుత్వం చేసిందని చెబుతున్నారు. కానీ ఈ సాచ్యురేషన్ దాకా జరిగింది నాకు తెలిసి. అయితే ఇలా పిఎం కిసాన్ నిబంధనలని, రేషన్ కార్డులని దెవ్వపు గతంలో సాచ్యురేషన్ స్థాయిలో, పూర్తి స్థాయిలో ఏంటంటే ఆ రోజు రైతు రుణమాఫీలు జరిగింది. దానికి దీనికి కూడా పోలిక ఎంత పెట్టుకోవచ్చు అనేది కూడా ముందు చూడాలి. రైట్. లింగం యాదవ్ గారు, ముఖ్యంగా 40,000 కోట్లు రైతుల రుణాలు ఉంటే కనుక 31,000 కోట్లు మాత్రమే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అనే మాట ఒకటైతే, పిఎం కిసాన్ నిబంధనలు కూడా చూపి సగం మంది రైతులకి మీరు ఇవ్వట్లేదు రైతు రుణమాఫీ అని చెప్పి అంటున్నారు. మరి దీనికి ఏమంటారు? నేను అదే చెప్పినండి, గతంలో ఉన్న నిబంధనలు తప్ప కొత్తగా ఏ నిబంధనలు వచ్చినాయి? ఇవాళ పిఎం కిసాన్ అంటే మరి పిఎం కిసాన్ ఎక్కడండి? ఈ దేశంలో కదా, తెలంగాణ ఈ దేశంలో భాగం కదా. మేము చెప్పింది ఏందండి, గతంలో ఉన్న నిబంధనలు కొత్తగా ఒక్కటి పెట్టినావో చెప్పండి. రేషన్ కార్డు అని ప్రతిసారి అంటుంటారు. రేషన్ కార్డు అనేది అది గుర్తించడం కోసమే, పాస్బుక్ ఉన్న ప్రతి వ్యక్తికి. అయినా కూడా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే రైతులకు, భూమి ఉన్న పాస్బుక్ ఉన్న రైతులకు ఇది జరగకపోతే డెఫినెట్ కూడా ఫిర్యాదులు చేయడానికి ఒక పోర్టల్ ఉంది. అది జిల్లా కలెక్టర్కు, మండల వ్యవసాయ అధికారికి, రెవెన్యూ ఆఫీసర్లకు చెప్తే డెఫినెట్ కూడా 30 డేస్లో దాన్ని కూడా పరిష్కరిస్తామని ప్రభుత్వం అంత స్పష్టంగా, అంత క్లియర్గా చెప్తే దాని మీద కూడా వేగంగా ప్రచారం చేస్తారు. ఇంతకుముందుకు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు, ఏం చేసిండు మరి 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఏం చేసిందండి తెలంగాణని?
వాళ్ళు ఏమి ఇచ్చారండి మేనిఫెస్టో? 2014లో 2018లో ఇంటికో ఉద్యోగం అన్నారు. ఎవరికి ఇచ్చారండి? నిరుద్యోగ వృత్తి అన్నారు. ఎక్కడ పోయిందండి? డబుల్ బెడ్రూమ్, దళిత ముఖ్యమంత్రి. ఏది ఏమైనప్పటికీ కూడా 2014-2018తో కేసీఆర్ చేసిన రుణమాఫీతో పోలిస్తే ఇది కేవలం 0.5% మాత్రమే. ఎంత చేసిరండి వాళ్ళు మొత్తం గారి? అందుకే రైతులు నీకు బుద్ధి చెప్పారు 2014లో మన పార్లమెంట్ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో. ఇవాళ బీఆర్ఎస్ మరి ఇంత చేస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకని? వాళ్ళు కనీసం 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీకి 8 చోట్ల డిపాజిట్ రాలే. ఆ 8 చోట్ల కూడా బీజేపీ గెలిచింది. మీరు చేయలేని పని మేము చేసినందుకు ఒక శృద్భాన వాతావరణంలో ఒక పాజిటివ్ దృక్పథంతో వెల్కమ్ చేయండి. ఒక రైతులను కన్ఫ్యూజ్ చేయొచ్చు. దయచేసి మీరు రైతుల పేరు మీద రాజకీయాలు చేయొద్దు. ఇవాళ మేము మేనిఫెస్టో గురించి మాట్లాడుతుండు. మరి బీఆర్ఎస్ చెప్పిన మేనిఫెస్టో ఏదైనా ఇంప్లిమెంట్ చేసిందని చెప్పండి. నిరుద్యోగం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా చెప్పండి. మేము వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? నువ్వు 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఏ నోటిఫికేషన్ చేసినావు? నిరుద్యోగ బుద్ధి ఇచ్చినావా? ఏం మాట్లాడుతున్నావు? పెద్దల ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నీ మేనిఫెస్టో ఎక్కడ పోయింది? ఏ ఉద్యోగాలు ఇచ్చా చెప్పండి. ఇవాళ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మొత్తం మాట్లాడదాం. దాదాపు 30,000-20,000 మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ లోన్లో ఎక్కువ మంది రైతులు ఎక్కువగా తీసుకున్న పరిస్థితి ఉంది. కానీ దాన్ని మినహాయించడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులకు అనుగుణంగా జరిగింది. నువ్వు 10 ఏళ్లలో చేయండి. మేము ఇవాళ వచ్చి 7 నెలల్లో చేసినామండి. ఇవాళ 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజాప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. మేము ప్రతిదీ చేస్తామని చెప్తున్నాం కదా. మీకు దమ్ముంటే మరి డిబేట్ పెట్టండి. బీఆర్ఎస్ ఎన్ని చేసింది? కేంద్రంలో బీజేపీ మాట్లాడుతుండు. బీజేపీ ఏం చేసిందని చెప్పండి. రైతుకు ఒక్క మంచి పని ఈ 10 ఏళ్లలో చేసిందో చెప్పానండి. ఇదే రైతులు కదా. అందుకే బీజేపీ ఓడగొట్టిరు కదా పంజాబ్ లో, హర్యానాలో, యూపీలో. అయినా కూడా వాళ్ళు ఇంకా మారట్లేరు. అరే మీరు చెయ్యని పని మేము చేసినందుకు ఒక శృద్భానవతను వెల్కమ్ చేయండి. దయచేసి రైతుల పేరు మీద రాజకీయాలు చేయకండి. హరీష్ రావు అన్నాడు కదా మీరు చెయ్యలేరు అన్నాడు. మేము ఆగస్టు కాదు ఇవాళ జూలై 18కే చేసినాం. డెఫినెట్ గా మనం చేస్తున్నాం అన్నదానికి రవీంద్రరావు గారు మాట్లాడితే ఉన్నారంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా 90 రోజుల్లోనూ 100 రోజుల్లోనూ చెప్పారు కదా. ఆ 100 రోజుల్లోనూ మీరు చేస్తే నేను రాజీనామా చేస్తాను చెప్పాను. కానీ ఆయన రుణమాఫీ గురించి 6 గ్యారెంటీలు కూడా 5 గ్యారెంటీలు అమలు చేసినాం. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చాం. ఇవాళ దాదాపు ఆ 7 నెలల 3 నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. అయినా కూడా మేము ఇంప్లిమెంట్ చేసినాం. మీరు చెప్పండి ఉచిత బస్సు ఇవాళ మీకు వద్దని చెప్పండి. మైలుతో చెప్పండి. 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్. ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇవాళ ఇంద్రమిండ్లు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఆనాడు అల్లుడు తేడా పడుకుంటారు. కోడి నేడ కట్టాలి, మేక నేడ కట్టాను. మరి ఎన్ని కట్టించరండి? 10 ఏళ్లలో మీరు కట్టించిన ఎన్నో చెప్పాలండి. ఇట్లా వేగ ప్రచారాలు కాదు, ఎవరైనా మాట్లాడతారు. మేము వచ్చినాక 7 నెలల్లో ఇంత అభివృద్ధి సంక్షేమం ఇంత ధ్యేయంగా. ఇవాళ ఒకవైపు పెట్టుబడులు. మీరు పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చిరండి? ఇవాళ మిగులు రాష్ట్రాన్ని తెలంగాణ తల్లి ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వేం చేసినావు చెప్పాలి కదా. అంతే తప్ప 60 ఏళ్ళు మరి ఆ రోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశ పరిస్థితులు ఎంతండి? ఇవాళ పరిస్థితులు ఏందండి? ఇవాళ దేశం ప్రపంచంలో ఒక లార్జెస్ట్ ఎకానమీ. దీన్ని నిలబెట్టింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. అరే మీరేం చేసిరో చెప్పక తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతసేపు వేగ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిందనే కదా తెలంగాణ ఇచ్చింది. నువ్వు వచ్చిన తర్వాత నువ్వేం చేసినావు చెప్పు. ఇవాళ పోదాం విద్యా వ్యవస్థ. ఒక స్కాలర్ చెప్తున్నాండి 20 ఏళ్ళు వెనకకు పోయింది ఇవాళ విద్యా వ్యవస్థ. ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ అయ్యలే. 3 సార్లు పేపర్ లీకేజ్. మొత్తం టీఎస్పీ 16 పేపర్ లీకేజ్లు అయినాయి. ఇవాళ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంతా నిర్విరామం చేసిరు. మీరాండి మాట్లాడేది? మీరు చెయ్యని పని మేము చేసినందుకు ఒక సపోర్టివ్గా ఉండాలి, ఒక వెల్కమ్ చేయండి. అంతే తప్ప వేగ ప్రచారాలు చేస్తే ఎవ్వరూ నమ్మరు. రైట్ వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా మిమ్మల్ని అడుగుతున్నా, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి రైతు రుణమాఫీ మీరైనా చేయగలిగారనేది ఒకటైతే, 2 రైతులకు పెన్షన్ ఇస్తామని చెప్పారు, అదేనా చేయగలిగారా? అలాగే రైతులకు నల్ల చట్టాలు తీసుకువచ్చి నష్టం చేకూర్చారని చెప్పి లింగం యాదవ్ గారు అంటున్నారు. ఇప్పుడు ఒకటి మిత్రం మాట్లాడతారా? మాట్లాడండి. ఏం లేదు, ఒక మాట. పెద్ద మిత్రులు అంతగా అసలు టీఆర్ఎస్ ఏం చేసింది శూన్యం అని చెబుతుంటే, నిన్న తెలంగాణ అని శత్రువు అని చెప్పేవాళ్ళు టీఆర్ఎస్ ద్వేషిస్తాడు. అది మాత్రం ఖచ్చితమే కదా. చంద్రబాబుకి టీఆర్ఎస్ పొసగదు. మరి చంద్రబాబే దేశంలో చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గుజరాత్ కంటే బ్రహ్మాండంగా ఉంది తెలంగాణ. అలాగే పర్ క్యాపిటల్ జీడిపిలో తెలంగాణ దేశంలో నెంబర్ 1 అయింది అన్నట్లు ఆయనే సర్టిఫికెట్లు ఇస్తుంటే మనం పక్కన అది అవసరం లేదు. ఎందుకంటే ఉన్నాయి చెప్పండి, పర్సెంట్ చేయండి. కేసీఆర్ చేయని ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంకోటో లోపాలు చెప్పండి. కానీ అసలు ఏమీ జరగలేదు, నాశనం అయిపోయింది, నిజం.
మరి అది ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఎవరు నమ్మరు. నేను ఒక చిన్న విషయం, ఇవాళ తెలంగాణకు ఇప్పుడు ఐటీ ఇప్పుడు రాలేదండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చింది. ఇవాళ తెలంగాణకు ఉన్నటువంటి సోర్సెస్, ఇది ఒక ఇక్కడ ఉన్నటువంటి లోకల్ జాగ్రఫికల్ కండిషన్, ఇక్కడ ఉన్నటువంటి వెదర్, దీని మీద వచ్చినాయి తప్ప ఇవాళ ఎవరో అన్నారని కాదు. నేనే ఇప్పుడు రాలేదు. తెలంగాణలో కేసీఆర్ వచ్చినప్పుడు ఐటీ డెవలప్ అయిందా మీరు చెప్పమనండి. మరి అంత ముందుకు ఇది తెలంగాణ హైదరాబాద్ లో ఐటీ లేదా? ఏం మాట్లాడతారండి? డెవలప్మెంట్ ఇట్స్ ప్రాసెస్. అది హైదరాబాద్ జాగ్రఫికల్ కండిషన్, ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్ దాని మీద వచ్చింది. బాబర్ గారు చెప్పినట్టు ఎవరి కాలు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు, మా వల్లనే హైదరాబాద్ డెవలప్ అయిందండి, మా వల్లనే తెలంగాణ డెవలప్ అయింది. ఒక ప్రాసెస్ అండి. హైదరాబాద్ అనేది ఒక ప్రాసెస్ ప్రకారం ఆనాడు జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ ఇండస్ట్రీ ఐసీని ఏర్పాటు చేయడం, ఐటీని ఏర్పాటు చేయడం, తర్వాత చంద్రబాబు కంటిన్యూ, తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ 10 ఏళ్ల ప్రభుత్వంలో కంటిన్యూషన్ అయింది. మీరు ఆ విధంగా చెప్పాలి, అంతే తప్ప ఒక్కసారి డెవలప్ కాదండి ఎప్పుడు కూడా. రైట్ 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 రవీంద్ర గారు ఒక నిమిషం అండి, వెంకటరెడ్డి గారిని మాట్లాడిద్దాం. వెంకటరెడ్డి గారు రవీంద్ర ఒక్క నిమిషం. ఒక్కటి ఏంటంటే నేను సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పిఎం కిసాన్ సన్మాన్ అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు, అర్థరహితంగా మాట్లాడుతున్నారు. దాని కాన్సెప్ట్ ఏంది? అది అప్పు కాదు, పంట రుణం కాదు, రైతుల గౌరవాన్ని పెంచే విధంగా ప్రధానమంత్రి గారు దేశంలో ఉండేటువంటి మొత్తం అర్హత గల రైతులకు వాళ్ళు స్పష్టంగా చెప్పినారు. ఇక్కడ కోట్ చేసినారు. ప్రధానమంత్రి గారు ఆ స్కీమును ప్రవేశపెట్టినప్పుడు, దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టినప్పుడు అర్హత గల రైతులకే అని చెప్పినాడు. అంటే ఉద్యోగస్తులు ఉండరు, పెన్షనర్స్ ఉండరు, ఎమ్మెల్యేస్ ఉండరు, రకరకాల ఆర్థిక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉండరని చెప్పినారు. మీరు అట్లా చెప్పలే. మేము అదే చెప్పినామో అదే ఇంప్లిమెంట్ చేసినాం. మేము ఇక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేసినామండి. మేము ఏం మేనిఫెస్టో రిలీజ్ చేసినామో ప్రజలు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మమ్మల్ని గెలిపించారు. మళ్ళీ 8 సీట్లలో మాకు గెలిపించడం జరిగింది. మీరు ఏం చేస్తున్నారంటే ప్రజలను మోసం చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక ప్రశ్న. ఇప్పుడు రేషన్ కార్డు గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ మిత్రులు. నేను అడిగే ఒకటి సూటి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో 4 కొడుకులు ఉంటారు. 4 కొడుకులు వేరుపడిపోయినరు. రేషన్ కార్డు ఒకటే ఉంది, ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇయ్యలే. మరి ఎవరి భూమి మీద వాళ్ళు అప్పులు తెచ్చుకున్నారు, 2 ఎకరాలు 1 ఎకరం ఉంటుంది, భూమిలో అప్పు తెచ్చుకున్నారు. ఆ 4 మాఫ్ అవుతుందా లేకపోతే ఒక్కరికి మాఫ్ అవుతుందా చెప్పండి. దీనికి సూటిగా స్వతంత్ర టీవీ వేదికగా మీరు చెప్పండి. వల్ల రేపేం జరుగుతుందో చూద్దాం. కానీ లింగం యాదవ్ గారు ఏమంటున్నారంటే, ఇప్పటి వరకు అది క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకోవడం లేదు. మీరే చెప్పాలి. ఇంతకుముందు లింగం యాదవ్ కూడా అంటారు. 4 బ్రదర్స్ ఉంటారు, 4 బ్రదర్స్ 2 ఎకరాలు ఉంటుంది. మీరు 4కి ఇచ్చిండ్రా? ఇప్పుడు ఆ 4 అప్పులు తీసుకుని ఉన్నారనుకోండి, వేరే కుటుంబాలలో ఉంటారు, వేరే ఉంటుంది. రేషన్ కార్డు ఒకటే ఉంటుంది. మీరు ఇచ్చిండ్రా లేదా స్పష్టంగా చెప్పండి. నేను చెప్పడం కాదన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చాలా స్పష్టంగా నిన్ననే స్పష్టం చేశారు. ఇట్లా అనవసరంగా దీని మీద రాద్ధాంచాలు చేస్తురని. రైతు అన్న ప్రతి వ్యక్తికి పాస్బుక్ ఉంటుంది, పాస్బుక్కే ప్రామాణికం, అంతే తప్ప దాని మీద అది ఒక గుర్తించడానికే అన్నారు. మీరు ఇంకా ప్రామాణికంగా కుటుంబ యూనిట్ ని గుర్తించడం కోసమే పాస్బుక్కే ప్రామాణికం. పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు పాస్బుక్ ఉంటుందా లేదా అన్న? ప్రతి రైతుకు, రైతు అనే వ్యక్తికి భూమి ఉంటుంది, భూమి ఉన్న రైతుకు పాస్బుక్ ఉంటుందా? అదే చేస్తున్నాం అన్న. మీరు పాస్బుక్ ప్రామాణికంగా తీసుకుంటే ఇంకా రేషన్ కార్డు ప్రస్తావన ఎందుకు అసలు? ఎందుకు? నేను అదే చెప్తున్నా, గుర్తించడం ఒక యూనిట్ గా ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మిగతా వాళ్ళని గుర్తించినట్టు, ఆ తండ్రిని ఎవరు గుర్తించినట్టు. అరే ఇది గత ప్రభుత్వంలో ఉందన్న, కొత్త కూడా ఏం వెంకరెడ్డి అన్న గారు కొత్త ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏం నియమ నిబంధనలు కావు. చీటీ చేస్తున్నారు, అది ఒప్పుకోండి. ఎవరు చీట్ చేస్తారు అందరు తెలుసన్నా. మీరు చెయ్యని పని మేము చేస్తుంటే కూడా చీట్ నేను చెప్తున్నా. వెంకరెడ్డి అన్న గారు, మీరు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నారు, ఏడ చేసిన రైతుకు పెన్షన్ ఇస్తాం, ఎందుకు దాని సమాధానం చెప్పారు. అన్న వెంకరెడ్డి అన్న గారు, క్షమాపణ మీరు కూడా హరీష్ రావు చెప్పినట్టు హరీష్ రావు రిజైన్ చేస్తారు. మీరు కూడా ఇదే స్వతంత్ర టీవీ ఛానల్ లో మీరు కూడా డెఫినెట్ గా రిజైన్ చేసే రోజు వస్తుంది. వాళ్ళు కండిషన్స్ పెట్టలే అందరికి ఇచ్చారు ఉద్యోగస్తులకు. అరే అందరికి ఇస్తే ఏం జరిగిందో తెలియదా అన్న? అందరికి ఇస్తే ఏం జరిగిందో తెలియదా? 10 ఏళ్ల ఆర్థిక విధ్వంసం జరిగిందన్న తెలంగాణ రాష్ట్రంలో. వేరే విషయం, మీరు చేసేదే ఇంకా కొద్దిగా ఆగండి. ఏడాది లోపల మీరు కూడా ఆర్థిక విధ్వంసం కాదు, మొత్తం దివాలా తీసి మీరు కూడా మాట్లాడేటన్నా వెంకరెడ్డి అన్న సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు 2019లో మీ మేనిఫెస్టోలో, నేషనల్ బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు పెన్షన్ ఇస్తున్నాం, ఎందుకు లేదన్నా?
ఆదాయం రెట్టింపు చేస్తాను ఎందుకు చేయలేదు చెప్పు. మీరు రాష్ట్ర మేనిఫెస్టోకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మేనిఫెస్టో గురించి మాట్లాడుకుందాము. మీ మేనిఫెస్టో అంటే ఈ దేశంలో మరి తెలంగాణ ఈ దేశం లేదా? ఏం మాట్లాడతారన్నా? తెలంగాణ ఈ దేశంలో లేదా? తెలంగాణ భారతదేశంలో లేదా? ఈ భారతదేశ చట్టాలు తెలంగాణ వర్తించవా? ఎవరో ఒక్కరే మాట్లాడండి. మోసం చేస్తున్నారు మీరు. ఇప్పుడు పాపారావు గారు అన్నారు, పాపారావు గారు ఒక మాట అన్నారు, నేను అనడం లేదు. పాపారావు గారు ఎకానమిస్ట్ ఒక మాట అన్నాడు, ఏమని? తెలంగాణలో జీడిపి పెరిగింది, అభివృద్ధి పెరిగింది, తలసరాదం పెరిగింది అనేటువంటిది. సరే, ఎవరిది పెరిగింది, ఎంతమంది పెరిగింది అని మా అభిప్రాయాలు మాకున్నాయి, అది వేరే సంగతి. కానీ మీరు ఏమి జరగలేదు, మేమే చేస్తే వచ్చింది అనేటువంటి పద్ధతి లోపల మేమే ముగ్గు పోసినాము, మా ఎవ్వరు లేనేలేడు, మొత్తం మేమే ఇల్లు కట్టినాం అనేటువంటి పద్ధతిలో చెప్పకండి. మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు. మీరు దానికి చేసిన దానికంటే ప్రచారం ఎక్కువ. మీరు ఇలా ఖర్చు పెట్టినటువంటి 75 కొన్ని కోట్లలోకి వెళ్ళిపోయింది వాస్తవానికి. ఇలా మీరు ఇచ్చిన రైట్. రవీంద్రరావు గారు, గత ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను తప్పుదోవ పట్టింది, కానీ మేము మాత్రం ఖచ్చితంగా చేశాము, కానీ ప్రతిపక్షాలు అయినప్పటికీ కూడా గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయని చెప్తున్నారు. బాధ్యతారాహిత్యంగా విష ప్రచారం చేసి విచ్చలవిడిగా మాట్లాడి వారు చేసింది అధికారంలోకి వచ్చింది ఏడండి. కేసీఆర్ గారి కుటుంబం అవినీతి, దొర, అహంకారం అని ఇట్లాంటి విచ్చలవిడి మాటలు మాట్లాడి వారు అధికారంలోకి వచ్చారు. వారు విచ్చలవిడిగా హామీలు ఇచ్చారు. బడ్జెట్ వస్తుందని కానీ, ఆదాయం ఎంత ఉందనేది కానీ, వీటికి ఎంత ఖర్చు అవుతుందని కానీ, ఏ స్కీమ్కి ఎంతమంది అర్హులు ఉన్నారని కానీ, దానికి ఎంత నీడ్ ఉందనేది కానీ, లేకపోతే ఆదాయం పెరిగే మార్గాలు ఏంది కానీ, ఇవన్నీ లేకుండా కేసీఆర్ కుటుంబాన్ని అధికారం దింపాలనే ఏకైక లక్ష్యంతో ఏమైనా మాట్లాడి వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇవాళ మళ్ళీ అవే మాట్లాడుతున్నారు. అదే ఎజెండా. ఏం చేయలేదన్నట్టుగా, ఏం జరగలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక వారి బేలతనం ఏంటనేది అర్థమవుతుంది. ఇంకా కొద్ది రోజుల్లోనే రోడ్డు మీద ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ప్రచారం అంటారా, విష ప్రచారం అంటారా, ప్రతిపక్షాల కుట్ర అంటారా, ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎవరు చెప్పినా కూడా వినరు. లేదా ప్రజలు నచ్చితే ఎన్ని విషయాలు చెప్పినా కూడా వారు కన్విన్స్ కారు. అందుకనే ప్రజలకు మండే పనులు మీరే చేసుకుంటారు. ఏ స్కీమును కూడా చేసినామని అనిపించుకోవడం కోసం మీరు స్కీమును గ్రౌండింగ్ చేస్తారు. ఏ స్కీమ్ కూడా గ్రౌండ్ కాలే. మేము అది చేయలేదా, ఇది బోనస్ ఏమి ఇచ్చిందే, బోనస్ ఇచ్చింది. బస్సులు ఎన్ని బస్సులు తగ్గించారు ఎడికారా మీరు? బస్సులు మేము ఇయ్యలేదా? మహిళలకే ఏమి ఇచ్చింది? 2500 ఇచ్చిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చిండ్రా? విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఇచ్చిండ్రా? మీరు గ్యాస్ సిలిండర్ బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేసారా? సిలిండర్ రైతులకు రైతు భరోసా ఇచ్చిండ్రా? ఏంటో కూడా లేదు. మహిళలకి బస్సు ఎక్కించడం ఓకే, కానీ ఇప్పుడు ఎక్కుతున్న మహిళలు ఎన్ని లక్షల మంది, వాళ్ళు ఎక్కడం కోసం ఎన్ని బస్సులు కావాలి? సిటింగ్ కెపాసిటీకి అన్ని బస్సులు రోడ్ల మీద తిరుగుతున్నాయా? అవైలబుల్ ఉన్నాయా? ఇది వరకు ఎన్ని ఉండే మహిళల కోసం ఎన్ని తగ్గించారు మీరు? మహిళలను బస్సు ఎక్కించి బస్సులు తగ్గించడం ఏందండి? తనుక్కునే పరిస్థితి కల్పించడం ఏందండి? మహిళల గౌరవాన్ని ఇవాళ రోడ్డు మీద తీసుకొచ్చింది మీరు. మహిళలు తనుక్కునే పరిస్థితి. ఏ మహిళ కూడా నిరభ్యంతరంగా ఆర్టీసీ బస్సులో కంఫర్టబుల్ గా రవీంద్ర గారు, టాపిక్ అయితే డైవర్ట్ అవుతుంది, మనం ఇంకా మాట్లాడదాం. పాపారావు గారు లేట్ గా లింగమాధవ్ గారు, ఒక నిమిషం లింగమాధవ్ గారు, నమస్తే. పాపారావు గారు, మన టైం అవుతుందండి. పాపారావు గారిని ఫైనల్గా అడుగుదాము. ఎన్నికల సమయంలో సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన మేము రుణమాఫీని ఖచ్చితంగా అమలు చేస్తామని చేశాము. గతంలో రాష్ట్రం విడిపోతున్నప్పుడు కూడా మేము మాట ఇచ్చాము కనుక విభజన చేయగలిగాము. నష్టపోయినా సరే మేము ఏదైనా చేస్తాం, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామని చెప్తున్నారు. అంటే నాకు కొన్ని విషయాల్లో ఏంటంటే విమర్శించడాన్ని కాస్త కంట్రోల్లో ఉంచుకోవాలని ఉంటుంది. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు. యూత్ డిక్లరేషన్ లో యువజనులకి అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఇస్తామన్నటువంటి నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? మాట తప్పదు. 2, ఎవరు సోనియా ఇచ్చింది? సాక్షాత్తు ప్రియాంక గాంధీ ఆ హామీ. 2,
ఫిరాయింపుదారులను చేర్చుకో ఒక తీర్మానం చేసి పెట్టుకున్నారు పార్టీలోనే. ఎవరేం చేసినా కానీ మేము మాత్రం మడిగట్టుకుని ఇలాగే ఉంటామని. ఇప్పుడు ఢిల్లీ నుంచి హైకమాండ్ ఆజ్ఞతోనే ఇదంతా జరుగుతుందని ఇక్కడ ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఏం కాంగ్రెస్, ఎప్పటి కాంగ్రెస్ ఎలా ఉంది? ఏంటంటే మాటలు చెప్పడం కోటలు దాటుతున్నాయి కానీ చేతల్లో మాత్రం ఎవరికి తేడా లేకుండా అయిన తర్వాత మీరు ఉత్తిగా ముక్కు నేలకు రాయాలి. హరీష్ రావు ముక్కు నేలకు రాస్తాడు సరే, లేకపోతే ఆయన అసలు మామూలుగానే నేను గతంలో కూడా విన్నాను, ఆయన ఇప్పుడు కలిపి మొత్తం రుణమాఫీతో సహా 6 గ్యారంటీలు ఇన్నింటినీ కలిపి ప్రస్తావించాడు నేను విన్న సందర్భంలో. అందుకని ఏంటంటే అసలు సరే ఇప్పుడు అన్ని ఊడ్చి తెచ్చిపెట్టి రుణమాఫీ చేస్తున్నారు, ఏదేమైనా మంచిదే చేస్తున్నారు, మంచిగా జరుగుతుంది. పాపరావు గారు మన టైం అయిందండి. మరోసారి దీనికి సంబంధించి మనం డిబేట్ కొనసాగిద్దాం. థ్యాంక్ యూ పాపారావు గారు, అలాగే రవీంద్రరావు గారు, లింగం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.